రేపు ఎన్డీఏ గెలవబోతుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో 2019-24 దాకా వైసీపీ వాళ్ళు అరాచకం కానీ రౌడీజం కానీ ఎన్ని చేసి జనాలను పట్టించుకోకుండా ఎక్కడ అభివృద్ధి లేదు. దానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళకి చెంపదెబ్బలాగా తగిలే రోజులు వచ్చినాయి. ఈరోజు ఎందుకు వేశారంటే ఓట్లు నారా చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రం బాగుపడుద్ది, అందరికీ న్యాయం జరుగుద్ది అని ఈ వైసీపీని చెప్పమైన కొట్టేటట్టుగా ప్రతి ఒక్కరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు క్యూలో నిలబడి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళందరికీ ఆ రోజు వేసినందుకు ధన్యవాదాలు. ప్రజానాయకుడు, పేదల పెన్నిధి, ప్రజానాయకుడు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడే మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి ఎన్నో ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆర్ఆర్ మస్తాన్ అనే వారు చేసిన సర్వే ప్రకారం అయితే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు, సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈసారి బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వస్తుందని చెప్పారు. ఆయన నోటి నుండి ఈరోజు 94 నుంచి 104 వరకు సీట్లు వస్తాయని చెప్పడం మాకు చాలా ఆనందకర విషయం. మేము ఆయన యొక్క సర్వేని పూర్తిగా మేము నమ్ముతున్నాం. ఎన్నో ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ ఆర్ఆర్ మస్తాన్ ఇచ్చిన సర్వే ప్రకారం మేము పూర్తిగా వైఎస్ఆర్ క్యాడర్ సంతోషంతో ఉన్నాం. మేము పేదల సంక్షేమ పథకాలు అమలు జరగాలని కాబట్టి పేదల యొక్క బాధలు తీరాలన్నా పేదల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారే ఈసారి కూడా గెలిచి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి ఆశిస్తూ మేము మీ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు వస్తున్నటువంటి 6:30 తర్వాత వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో దాదాపు మనం 15 ఆత్మసాక్షి, ఆపరేషన్ చాణక్య, జన్మత్, పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ లెబొరేటరీ, చాణక్య పార్థదాస్, అగ్నివీర్, ర్యాప్ స్ట్రాటజీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. దీంట్లో ఒక ఏబీపీ ఓటర్లో ఎంపీ స్థానాలు 4 వైఎస్ఆర్సీపీకి, 21 టీడీపీకి. అలానే చాణక్య ఏపీ చాణక్యలో కూడా వైఎస్ఆర్సీపీకి 50, టీడీపీకి 114 చూపిస్తూ ఉన్నాయి. అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు చూపిస్తూ ఉన్నాయి. అదే పార్లమెంట్ స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ. ముఖ్యంగా దీంట్లో ఆర్ఆర్ మస్తాన్ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. ఆర్ఆర్ మస్తాన్ గారు ఇంతకుముందు కూడా చాలా చేశాడు. ఈరోజు కూడా ఆర్ఆర్ మస్తాన్ గారు చేసినటువంటి దాంట్లో వైసీపీకి 194 నుంచి 104, టీడీపీకి 71 నుంచి 81. అంటే అది ఎందుకు కరెక్ట్ అనిపిస్తుందంటే ఎడ్జి పెద్ద లేదు. ఇప్పుడు అటు 4 ఇటు 10 చూపించినా కూడా ఈయన చూపించిన దాంట్లో ఏంటంటే 80, 104 చూపిస్తూ ఉన్నాయి. ఒక 25-30 తేడాతో చూపిస్తూ ఉన్నాయి. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా 49, 47 చూపిస్తూ ఉంది. 49.5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 47.6 ఏమో టీడీపీకి చూపిస్తాను. కాబట్టి ఇది కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. అలానే మరి రేస్ కూడా దాదాపు 60 టీడీపీకి, 120 చూపిస్తూ ఉంది. సరే, ఏదైనా దీనికి ఏం చెబుతాడంటే ఆర్ఆర్ మస్తాన్ గారు సీట్లు ఇంతకుముందు 23 కదా టీడీపీకి ఉన్నది. ఇప్పుడు బీజేపీ, బీఎస్పీ అన్నీ కలిసినాయి కాబట్టే ఈ యొక్క మరి స్థితికి వచ్చింది. 81 to 81కి వచ్చినది. అంటే 23 నుంచి 50 సీట్లు, 60 సీట్లు పెరిగినాయి. కాబట్టి ఆ 3 పార్టీలు కలిసినాయి కాబట్టే గెలిచేంత లేదు, కానీ పార్టీలో సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఆయన యొక్క అంచనా. బహుశా అది దానికి కారణాలు కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఓట్లు స్త్రీలై పెరిగినాయి. స్త్రీల పెరిగిన ఓట్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటాయనేటువంటిది ఒక అంచనా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటాయని ఎందుకు అంటున్నా అంటే అన్నీ కూడా ఆడవాళ్ళ పేర్ల మీద పెట్టారు, ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. స్త్రీల పేర్ల మీద ఈ ఇళ్ళ స్థలాలు కానీ, హౌసెస్ కానీ, లోన్స్ కానీ ఇచ్చారు, ప్రాముఖ్యతనిచ్చారు. కాబట్టి అక్క చెల్లి అనుకుంటూ ఆడవాళ్ళు పెరిగిన ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి
బాగా ఎడ్జ్ ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. రెండోది మందు రేట్లు తగ్గిస్తాం, చంద్రబాబు నాయుడు చెప్పి మందు రేట్లు అనుకోలేక ఇది పెద్ద పని చేయలేదు ఎవరిలో కూడా. అలానే 4,000 పెన్షన్ ఇస్తాం, ఇది పని చేయలేదు. టోటల్గా సూపర్ 6 అనేటువంటిది ఎవరు నమ్మలేదు, సిలిండర్స్ కానీ అవన్నీ కూడా. సరే ఏదో కొన్ని వర్గాలు, సామాజిక వర్గాలు అవి ఇవి కొంత సపోర్ట్ చేసి ఉండొచ్చు, కొంత పదవుల కోసం కొంతమంది చేసి ఉండొచ్చు. ఎలక్షన్ కాబట్టి జనరల్గా పోయిన ఎలక్షన్లో వాళ్ళ 40 ఉంది, వైఎస్ఆర్సీపీ 50 ఉంది. అలానే ఈసారి ఏంటంటే 40 నుంచి కొంచెం పెరుగుద్ది అంటున్నారు. అంతేగాని విన్నింగ్ ఛాన్సెస్ మాత్రం వైఎస్ఆర్సీపీకి డోకా లేదనేటువంటిది చాలామంది యొక్క అంచనా. భవిష్యం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు హెచ్ఎస్ మొత్తం కూటమికి వచ్చాయి. ఈ కూటమికి వచ్చిన సందర్భంగా మాకు చాలా ఆనందం ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మాకు చాలా ఆనందం ఉంది. జరిగిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చాలా అరచకరాలు చేశారు. ఈ చేసినందుకు ప్రజలు మొత్తం ఏకతాటిగా ఈ కూటమిని గెలిపించడం జరుగుతుంది. ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.